శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దంతాంచలేన ధరణీతలమున్నమయ్య పాతాళకేళిషు ధృతాది వరాహలీలం ఉల్లాఘనోత్ఫణ ఫణాధర గీయమాన క్రీడావదానం ఇభరాజముఖం నమామః. అమరీ కబరీ భార భ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీ చరణ పంకజం. ఇందీవరదళ శ్యామం ఇందిరానందకందళం వందారు జనమందారం వందేహం యదునందనం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. దేవానాం హితకారణేన భువనే ధృత్వావతారం ధ్రువం రామం కౌశిక యజ్ఞ విఘ్న దళనం శ్రీతాటకా సంహరం. నిత్యం గౌతమ పత్ని శాప దళన శ్రీపాదరేణుం శుభం శంభో ఉత్కట చాపఖండన మహాసత్వం భజే రాఘవం. రాజీవనేత్ర రఘుపుంగవ రామభద్ర రాగేందుబింబ సదృశానన నీలగాత్ర రామాభిరామ రఘువంశ సముద్భవత్వం శ్రీరామచంద్ర మమ దేహి కరావలంబం. ముకుర రుచిరగండం పుండరీకాభతుండం కరికర భుజదండం రౌద్ర తేజోగ్నికుండం నమిత భువన షండం భేదితోగ్రారిమండం గుణ నికర కరండం నౌమి రామం ప్రచండం. కోదండకాండ వినివేశిత బాహుదండం అఖండలాజ్యమర అఖండలాది అమర వర్షిత పుష్పవర్షము ఆయోధన స్థిత రజః పరిధూసరాంగం అత్యూర్జితం రఘువరేంద్రం హరిప్రభేదం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. విశ్వామిత్రుడితో కలిసి ఆయన వెనకే శిష్యులైనటువంటి రామలక్ష్మణులు ఇద్దరు ఇప్పుడు అహల్యాశ్రమానికి గౌతముని ఆశ్రమానికి వెళ్ళటం, అహల్య యొక్క బలహీనత, ఇంద్రుని యొక్క ఆ దోషం, ఆ దోషం వలన ఇరువురికి లభించినటువంటి శాపం, ఇవి అక్కడి నుంచి వారిని శపించిన తర్వాత గౌతముడు అక్కడి నుంచి వెళ్ళిపోవటం, ఆ విషయం అంతా సవివరంగా చెప్పాడు విశ్వామిత్రుడు శ్రీరామచంద్రుడితో. ఇప్పుడు ఆ తర్వాత ఆయన ఏం చేశాడు? ఎవరు? ఇంద్రుడు. అంటే దేవతలందరి దగ్గరికి వచ్చి ఇంద్రుడు తన యొక్క అండాలు పడిపోవటం వల్ల బాగా దిగాలు పడి దేవతలతోటి అగ్నితోటి ఋషి సంఘాలతోటి అంటున్నాడు, మహాత్ముడైన గౌతముడికి నేను కోపం కలిగించడంలో సఫలీకృతున్నయ్యాను. ఇది దేవకార్యం, నా సొంత కార్యం కాదు. నేను విఘ్నం చేయడం ద్వారా నేను దేవకార్యం సాధించాను. ఆయనకి కోపం రప్పించాను. కోపంతో నన్ను అతడు ఏం చేశాడంటే విఫలుడు కమ్మని శపించాడు. అహల్యను కూడా ఆయన పరిత్యజించాడు. ఈ విధంగా అంత
ఆ గొప్ప తపస్సు చేసినటువంటి గౌతముని యొక్క తపస్సుకి నేను భంగాన్ని కలిగించాను, శాపం ఇచ్చేటట్లుగా నేను అతని తపస్సుని హరించాను. కానీ ఇప్పుడు నాకు విఫలత్వం లభించింది. మీరందరూ ఏం చేస్తారంటే నాకు మళ్ళీ పోయినటువంటి ఈ అండములు లభించేటట్లుగా చేయండి అని వాళ్ళని అడిగాడు. అప్పుడు అగ్ని మొదలైన దేవతలంతా ఇంద్రుడి మాటలు విని మరుద్గణాలతో కలిసి పితృదేవతల వద్దకు వెళ్ళారు. వాళ్ళతో అంటున్నారు, పితృదేవతలతో, యజ్ఞంలో మీ భాగంగా మీకు మేషం లభిస్తుంది. ఆ మేషానికి ఉన్న అండాలని తీసి వాటిని అండాలు లేని దేవేంద్రుడికి ఇవ్వండి. మీరు అండాలు తీసివేసిన ఆ మేషం మీకు చాలా సంతోషాన్నే ఇస్తుంది. మీకు అందులో ఏ విధమైన అసంతృప్తి కలగదు. మీకు అటువంటి మేషాన్ని సమర్పించే మానవులకు కూడా సంతోషమే కలుగుతుంది. వాళ్ళకి ఏమీ లోపం రాదు. కాబట్టి మీరు ఆ పని చెయ్యండి అని వీళ్ళంతా దేవతలంతా ఆ పితృదేవతలతో వాళ్ళని అడిగారు, అభ్యర్థించారు. వాళ్ళందరూ కలిసి సరే అని అంగీకరించి మేష అండాలు తీసి సహస్రాక్షుడికి అతికించారు. పితృదేవతలందరూ మేషాల అండాల్ని ఇంద్రుడికి అతికించారు. కాబట్టి అది ఆ రోజు నుంచి అన్నములు లేని మేషములనే భుజిస్తున్నారు పితృదేవతలు. మహాత్ముడైన గౌతముని తప ప్రభావంతో అది మొదలు ఇంద్రుడు మేషవృషణుడైనాడు. పుణ్యాత్ముడైన గౌతముని ఆశ్రమంలో ప్రవేశించి మహాభాగ్యవంతురాలు దేవతల వంటి రూపం కలది అయిన ఈ అహల్యను నువ్వు తరింపజెయ్యాలి అని విశ్వామిత్రుడు ఇప్పుడు శ్రీరాముడికి కర్తవ్యాన్ని ఉపదేశించాడు. అక్కడ చూద్దాం. విశ్వామిత్ర వచశ్రుత్వా రాఘవ లక్ష్మణ విశ్వామిత్రం పురస్కృత్య తమ ఆశ్రమమాధావిశతు. ఇక్కడ ఈ శ్లోకంలో ఒక స్పష్టమైన మార్పుని మనం గ్రహించవచ్చు. అది ఏమి అంటే, ఇప్పటిదాకా కథకి అదేవిధంగా రామలక్ష్మణులకి నాయకత్వం వహించి విశ్వామిత్ర కర్తృకంగా కథని నడిపించుకుంటూ వచ్చాడు వాల్మీకి మహర్షి. ఇక్కడ ఉన్నట్టుండి ఒక్కసారి ఆ ధ్వని, అసలు దాన్ని ఏమంటారంటే ఇంగ్లీష్లో టోన్, ఆ కథా సంవిధానమే స్పష్టంగా మారిపోయినట్టు కనిపిస్తోంది. ఎలా మారిపోయింది? విశ్వామిత్ర వచశ్రుత్వ, విశ్వామిత్రుడు ఏమన్నాడు? నాయన, మనం ఈ ఆశ్రమంలోకి వెళ్ళి ఆ అహల్యను నువ్వు చూడాలి అన్నాడు. ఆయన మాటలు విని సహ లక్ష్మణ, లక్ష్మణుడితో కలిసి లక్ష్మణుడు తన వెంటరాగా విశ్వామిత్రం పురస్కృత్య, విశ్వామిత్రుణ్ణి ముందు పెట్టుకుని, అంతేగాని విశ్వామిత్రుణ్ణి వెనక పెట్టుకుని తాను ముందు రాలా. ఉండటానికి విశ్వామిత్రుడు ముందే ఉన్నాడు. విశ్వామిత్రం పురస్కృత్య తమ ఆశ్రమం అధావిశతు. మామూలుగా అయితే విశ్వామిత్ర ఆశ్రమం ఆవిశతు అనాలి. అలా అంటలేదు వాల్మీకి. శ్రీరామచంద్ర గౌతమాశ్రమం ఆవిశతు. రామచంద్రుడే గౌతమాశ్రమంలో ప్రవేశించాడు. ఆశ్రమ ప్రవేశంలో కర్త శ్రీరామచంద్రుడే. ఆయన కర్తృత్వం స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకని ఈ మార్పు అంటే, ఇక నుంచి కథను నడిపించేది రాముడే. నెమ్మదిగా విశ్వామిత్రుని యొక్క ప్రసక్తి తగ్గిపోతుంది. ఆ మిథిలకు వెళ్ళి అక్కడ జరిగేటటువంటి సీతా స్వయంవరాన్ని నిర్వహించేసిన తర్వాత ఇంకేముంది? అమ్మవారితో అయ్యవారిని సంధానం చేసిన తర్వాత ఇంకా విశ్వామిత్రుడి ప్రసక్తి ఉండదు. ఎక్కడ విశ్వామిత్రుడి ప్రసక్తి ప్రారంభమైంది? అహం వేద్మి మహాత్మానం రామం సత్య పరాక్రమం వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే. వేదవేద్యుడైన పరమ పురుషుడే శ్రీరామచంద్రుడుగా అవతరిస్తే ఆ సంగతి ఎవరికి తెలిసింది? దశరథుడికి తెలుసో తెలియదనే అనుకోవాలి. తెలిస్తే ఆయన ఆ పద్ధతి వేరుగా ఉండేది కదా. ఎవరికి తెలియదు. ఒక్క వశిష్ఠ మహర్షికి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళకే, ఆ ఋషులకు మాత్రమే తెలుసు. కానీ వాళ్ళు దాన్ని ప్రకటన చేయలేదు. ఎవరు చేశారు? వేదవేద్యుడైన పరమ పురుషుడు ఈ రాముడే అని మొట్టమొదట దశరథుని కొలువులో నిలబడి
అన్ని లోకాలకి చాటి చెప్పినవాడు విశ్వామిత్రుడు. అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం వేద్మి, వేదంలో చెప్పబడినటువంటి పరమ పురుషుడు సత్య పరాక్రముడు రాముడే అని లోకానికి చాటి చెప్పాడు. అక్కడ ప్రారంభమైంది విశ్వామిత్రుని యొక్క నిర్వహణ దక్షత లేదా ఆయన బాధ్యత. అది ఇంతవరకు సాగుతూ వచ్చింది. ఇప్పుడు నెమ్మదిగా రాముడు పగ్గాల్ని తన చేతుల్లోకి తీసుకున్నట్టు స్పష్టంగా అధావిశతు ప్రవేశించాడు. ఎవరు? శ్రీరాముడు. ఎవరెవరితో? విశ్వామిత్రుని ముందు పెట్టుకుని లక్ష్మణుణ్ణి వెనక పెట్టుకుని ప్రవేశించి దదర్శచ మహాభాగాం తపసా జ్యోతిత ప్రభాం దదర్శ. ఈ ఆవిశతు దదర్శ రెండు క్రియలకి కర్త శ్రీరామచంద్రుడే స్పష్టంగా చెప్తున్నాడు. ఎవరిని చూశాడు? తపసా జ్యోతిత ప్రభాం, తపస్సు చేత ద్యోతమానమవుతున్నటువంటి వెలుగుతో అమితమైన కాంతితో వెలిగిపోతున్నటువంటి అహల్య అమ్మవారిని చూశాడు. లోకైరపి సమాగమ్య దుర్నిరీక్ష్యాం సురైరపి. ఎవరు ఆమెను మామూలుగా ఎదట మనిషిని చూసినంత తేలిగ్గా చూడలేకపోతున్నారు. దుర్నిరీక్ష్య ప్రభా సంపన్నురాలుగా ఉన్నది అహల్య. ఆవిడిగా దుర్నిరీక్షమైన ప్రభ ఎక్కడి నుంచి వచ్చింది? ఇన్ని వందల సంవత్సరాలు తపస్సు చేసింది. తపస్సు అంటే శ్రీరామ ధ్యానమే, మిగతా ప్రపంచం ఏమీ లేదు. చివరికి గౌతముడు కూడా ఎవరి మటుకు వాళ్ళు తపస్సు చేస్తుంటే మరొకళ్ళ ప్రసక్తి ఏముంటుంది? ఆ తపస్సు చేసే వాళ్ళ మనసులో ఉండాల్సిన అవసరం లేదు. ఉంటే అది తపస్సు అని అనిపించుకోదు. ఏది తపస్సు అవుతుంది? మనస్సు నిండా ఏ విషయాన్ని అయితే ధ్యానించాలో అదే నిండి ఉంటే అదే తపస్సు. అందులో ఏ విధమైనటువంటి హెచ్చుతక్కులు లేకుండా ఉత్కర్ష ప్రకర్ష పతనం ఇలాంటివి లేకుండా ఒకే స్థాయిలో క్రమక్రమంగా పెరుగుతూ ఆ తపస్సు జరుగుతూ ఉంటే అది ఉత్తమోత్తమైన ఇన్ని వందల సంవత్సరాలు అటువంటి తపస్సు చేసింది అమ్మవారు. ఇంకా ఆవిడలో కల్మష భావాలు దుర్మేధాత్వం ఎక్కడి నుంచి ఉంటాయి? ఉండవు. ఉండకపోయేసరికి ప్రజ్ఞాన స్వరూపురాలుగా ఉన్నది అమ్మవారు. అమ్మవారిని మనం నిర్భయంగా చెప్పుకోవచ్చు. ఎందుకని? ఆమెలో ఉన్న కల్మషం అంతా పోయింది. అసలు అయోనిజ కాబట్టి అసలు కల్మషం లేని అమ్మవారు సీత అమ్మవారు. ఈవిడ వచ్చిన కల్మషాన్ని పోగొట్టుకున్నది. మానవుడు ఏం చేయాలి? వచ్చిన జీవత్వాన్ని పోగొట్టుకోవాలి. అదే ఉపదేశం. రామాయణం చేసే ఉపదేశం అదే. అంతే తప్ప అహల్య ఈ విధంగా తపస్సు చేసింది అయిపోయింది అని చెప్పుకుంటే మనకొచ్చే ప్రయోజనం ఏముంటుంది? ఆ దుర్నిరీక్షమైనటువంటి ప్రభ అనేది అది ఆ తపస్సు ద్వారా మనం సాధించాలి. ఆ ప్రభే విజ్ఞానం, విజ్ఞానమే ప్రభ. ఇంకా ఆవిడ ఏమీ లేదు, ఉట్టి జ్ఞానపు ముద్ద కింద మిగిలింది. శరీరము ఇవన్నీ ఉంటాయి, ఇంకా ప్రారంధం తీరలేదు కాబట్టి. ఇది లౌకికమైనటువంటి వ్యవహారం కాబట్టి, కథ కాబట్టి, వాల్మీకి కథను నిర్వహిస్తున్నాడు కాబట్టి సరే అటువంటి ఆమెని చూశాడు. రాముడు విశ్వామిత్రుడు ఏమన్నాడు అంటే ఈ అహల్యని తరింపజేయి అన్నాడు. అనేసరికి అప్పుడు ఆయన ప్రయత్నాత్, ఇంకా ఎలా ఉంది ఆవిడ? ప్రయత్నాత్ నిర్మితాం ధాత్రా దివ్యాం మాయామయీమివ. మాయా శబ్దం అద్భుతమైన శబ్దం. ఇదంతా మాయ. ప్రయత్నాత్ నిర్మితాం ధాత్రా. బ్రహ్మ ఈవిడ్ని సృష్టించాడు. ఎలాగా? దివ్యాం మాయామయీమివ. ఇదంతా మాయ. అహల్య శరీరం, ఇంద్రుడు, ఈ కాముకత్వం, ఈ శాపం, ఎంత కథ మాయ. అక్కడ ఏమీ జరగలేదు. మరి ఏం జరిగింది? జీవుడు తాను నేను ఉన్నాను అనుకుంటున్నాడుగా. ఆ ఉన్నాను అనుకునే క్షణాలు పోతే అసలు ఆ జీవత్వం ఉండదుగా.
ఆ జీవత్వం పోగొట్టుకోవటమే మాయ నుంచి బయటపడటం. అందుకని స్పష్టంగా చెప్తున్నాడు, మాయామయీమివా. ఎవరు చేశారు ఈ మాయ? దాత. దాత అంటే బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడు అంటే పరమాత్మే. పరమాత్మే బ్రహ్మదేవుడిని సృష్టించి అక్కడ పెట్టాడని మనం ఆ విరాట్ స్వరూపుణ్ణి సృష్టించాడని మొత్తం అంతా అన్ని చోట్ల చెప్పుకుంటున్నాం. పురాణాలన్నీ అలాగే చెప్పినాయి. ప్రయత్నాత్ నిర్మితాం, ప్రయత్నపూర్వకంగా నిర్మించాల్సిన అవసరమేమి అంటే ఉపదేశము, బోధ, జ్ఞాన బోధ, ఆత్మజ్ఞాన బోధ. ఇదే కథ నడుస్తూనే ఉంటుంది. కథలో ఎక్కడ అవకాశం దొరికినా అక్కడ ఇటువంటి బోధని చేశాడు వాల్మీకి అని మనం గ్రహించాలి. అప్పుడే మన రామాయణ అధ్యయనం సఫలమవుతుంది. ప్రయత్నాత్ నిర్మితాం ధాత్ర దివ్యాం మాయామయీమివా సతుషారావృతాం సాభ్రాం పూర్ణచంద్ర ప్రభామివ. మాయ ఏమిటా మాయ? అసలు చంద్రుడిలో ఏ విధమైన లోపము లేదు. ఎప్పుడూ కాంతివంతంగా ప్రకాశిస్తూనే ఉన్నాడు. మరి మనకి కనపడటం లేదే. మధ్యలో తుషారం వచ్చింది, మంచు వచ్చింది, అభ్రం మేఘాలు వచ్చినాయి. అవి అడ్డం వచ్చి నీకు కనపడటం లేదు. నువ్వు ఎప్పుడూ జ్ఞానస్వరూపుడివే. నీకు నీ జ్ఞానం కనపట్టల్లా. అసలు నువ్వు జ్ఞానస్వరూపుడు అని నువ్వు అనుకోలేకపోతున్నావు. ఎందుకని అనుకోలేకపోతున్నావు? మంచు అడ్డం వచ్చింది, మేఘాలు అడ్డం వచ్చినాయి. ఇక్కడ మంచు ఏమిటి, మేఘాలు ఏమిటి? నీ అజ్ఞానమే. అజ్ఞానం ఏమిటి? మాయ. అందుకనే మాయా శబ్దాన్ని చంద్రుడికి ఏ విధమైనటువంటి మంచు గాని మేఘాలు గాని ఆటంక పరచలేవు అనే పోలిక ఉపమాలంకారం గాని వాల్మీకి మహర్షి ప్రకటించాడు, ప్రయోగించాడు. చూడండి, ప్రయత్నాత్ నిర్మితాం ధాత్ర దివ్యాం మాయామయీమివ సతుషారావృతాం సాభ్రాం పూర్ణచంద్ర ప్రభామివ. ఇక్కడ ఆ విధంగా ఆవిడ దర్శనం ఇచ్చింది పూర్ణచంద్ర ప్రభలాగా. ఇది వాల్మీకి గౌతమ శప్త అయినటువంటి అహల్య మళ్ళీ అందరికీ కనిపించిన విధానాన్ని చూపించిన పద్ధతి. ఇదే పద్ధతిని మరి ఆయన కవి సామ్రాట్టులు, మహాకవులు విశ్వనాథ వారు ఎంత అద్భుతంగా లోకోత్తరమైన పద్యాన్ని ఇక్కడ చెప్పారు. దానికి ముందు ఆ నిర్గుణ రూపంతో ఉన్నటువంటి ఆవిడ సగుణ రూపాన్ని ధరించడాన్ని చెప్పారు. ఇక్కడ ఆవిడలో కనిపించిన మార్పుని చాలా అమోఘంగా వివరించి చెప్పారు. ప్రభుమే నీపై గాలిపై వచ్చినంతనే పాషాణమొకటికి స్పర్శ వచ్చే. అద్భుతమైన భావన. విశ్వామిత్రుడు ముందు పెట్టుకొని విశ్వామిత్రుడిని వెనక లక్ష్మణుడు రాగా రాముడు ఆవిశతో ప్రవేశించాడు. ఆయన ఇంకా ప్రవేశించడానికి ముందే స్వామి వారి మీద నుంచి వచ్చినటువంటి ఆ వాయువు క్రమంగా మెల్లగా నెమ్మదిగా మందంగా వచ్చి అమ్మవారి యొక్క ఆ ఉన్న ప్రదేశం మీద ఆవిడ మీద ప్రసరించింది. ప్రభుమే నీపైనున్న పైగాలిపై వచ్చినంతనే పాషాణము. అప్పటిదాకా పాషాణ స్థితిలో ఉంది. ఈ మార్పు రాముడు వచ్చి ఇక్కడికి శారీరకంగా ఇక్కడికి వచ్చినప్పుడనే కాదు, ఇంతకాలం నుంచి జరుగుతూనే ఉంది. ఇప్పుడు అది స్పష్టంగా చూసే వాళ్ళ కంటికి కనిపిస్తోందని భావన చేయటంలో తప్పే ఉన్నది. ప్రభుమే నీపై గాలి పై వచ్చినంతనే పాషాణమొకటికి స్పర్శ వచ్చే. స్పర్శ జ్ఞానం కలిగింది. ఆ వాయువు అదేగా మరి గాలి స్పర్శ గుణం కలది. పంచభూతాలు ఏ విధంగా మళ్ళీ మార్పుని తీసుకొచ్చి అహల్యను సృష్టించి మన ఎదురుకుండా పెడుతున్నాయి. అంతకు పూర్వం అహల్య ఎలా ఉన్నది? పంచభూతాలకే అతీతమైన రూపంలో తపస్సు చేసి ఆ స్థితిలో వచ్చింది. ఇప్పుడు మళ్ళీ అహల్య రూపం చెంది శ్రీరాముడి పాదాలకి నమస్కరించి ఆయన చేత నమస్కరింపజేసుకునేంత
ఆ ఉన్నత స్థితికి వెళ్ళి ఇది ఒక కేవలం ఒక దీని ఏమంటారు సింబల్, ఇది ఒక సంకేతం. స్వామివారు ఆ అమ్మవారికి నమస్కరించారు, అమ్మవారు స్వామివారికి నమస్కరించింది అన్నది అది మనని ప్రభావితం చేయటానికి కథ మనకి చెప్పినటువంటి అక్కడున్న సన్నివేశాన్ని దాని యొక్క గొప్పతనాన్ని మనకి తెలియజెప్పటానికి కాను అక్కడ వాల్మీకి గాని ఇక్కడ కవి సమ్రాటులు గాని ప్రయోగించినటువంటి ఆ విధానం, కథా సంవిధానం, దీనివల్ల సాధింపబడిన ఫలితం ఆ సంఘటన యొక్క పరమ ఔత్కృష్ట్య స్థితిని పాఠకుడికి కళ్ళకి కట్టినట్లు చూపించటమే. ప్రభు కాలి సవ్వడి ప్రాంతమైనంతనే శిలకొక్కదానికి చెవులు కలిగే. సవ్వడి సన్నటి శబ్దం. ఆయన ఒక మెత్తని పాదం తీసి మళ్ళీ పాదం ముందుకు పెట్టి వెనక పాదం ముందుకి, ముందు పాదం మళ్ళీ ముందుకి, అలా కాలు అడుగు తీసి అడుగు పెడుతుంటే ఆ చిరు సవ్వడి చిన్న శబ్దం, మధురమైన ఆ శబ్దం ఆ శిలకి తాకి దానికి చెవులు కలిగే. శబ్దం బయలుదేరింది అంటే వినడానికి చెవులు కావాలి. చెవులు ఎందుకున్నాయి? శబ్దాన్ని వినడానికి. శబ్దం ఎందుకు బయలుదేరుతోంది? చెవులకి వినపడటానికి. అది ప్రసరించుకుని వస్తోంది, ఇది దాన్ని స్వీకరిస్తోంది. ఇది పరస్పర సంబంధం. ఈ శ్రవణానికి, ఈ శ్రవణ గోచరం అవుతున్న ధ్వనికి మనం అతీతంగా వెళ్ళగలిగితే అది పరమాత్మ దర్శనానికి దారితీస్తుంది. ప్రభునే నిన్నెత్తావి పరిమళించినతోన అశ్మంబు గ్రాణేంద్రియంబు చెందే. స్వామివారి వంటి మీద ఉన్నటువంటి అది సహజమైనటువంటి సౌగంధ్యం, ఆ సుగంధ పరిమళత్వం, ఆ పరిమళంతో కూడిన గాలి వచ్చింది, మళ్ళీ ఆ గంధం సోకింది అమ్మవారికి. గ్రాణేంద్రియంబు చెందే. రాయికి ఆ గ్రాణేంద్రియం వచ్చింది, రాయికి చెవులు కలిగినాయి, ఆ రాతికే స్పర్శ కలిగింది అని రాతి సదృశంగా ఉన్నటువంటి అహల్యాదేవిలో వచ్చిన మార్పుని. అలాగే ప్రభు నీల రత్న తోరణ మంజులాంగంబు కనవచ్చి రాతికి కనులు కలిగే. కళ్ళు ఆఖరిని, అంతకు ముందున్న క్రమక్రమంగా ఒక్కొక్క జ్ఞానం, స్పర్శ జ్ఞానం, శ్రవణ జ్ఞానం, అలాగే నాసా జ్ఞానం, ఇప్పుడు అక్షి జ్ఞానం. ఈ 4 ఇంద్రియాలకి క్రమక్రమంగా చలనం ఎలా వచ్చిందో, అవి మళ్ళీ సృష్టి ఎలా ఏర్పడిందో, ఇంతకు పూర్వం అమ్మవారు సృష్టికి అతీతమైన స్థితిని మనం కూడా అనుభవించవచ్చు. అయితే అది మనకి తెలియకుండా మన గొప్పతనమే అనుకుని ఎప్పుడు గాఢ నిద్ర, సుషుప్తి అవస్థ, 3 అవస్థలు మానవుడికి. ఏమిటవి? జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. అసలు ఈ 3 మాయ. అదే ఇక్కడ నిరూపించబడుతోంది. ఈ 3ంటికి అతీతమైన దశలో ఉన్నది అమ్మ అహల్యాదేవి ఇప్పటి వరకు. ఇప్పుడు మళ్ళీ వీటిల్లోకి వచ్చింది. ఎంత అద్భుతమైనటువంటి సందేశం! ఇలా గ్రహించడంలో దోషమేముంది? ఏ విధమైన దోషం లేదు. ప్రభు నీల రత్న తోరణ మంజులాంగంబు కనవచ్చి రాతికి కనులు కలిగే. ఆ ప్రభుండు వచ్చి ఆతిథ్యమును స్వీకరించినంత ఉపల హృదయ వీధి ఉపనిషద్వితానములకి ఒలికి. ఉపనిషద్వితానము, ఉపనిషత్తుల సమూహం అంతా వచ్చి ఒలికింది. స్పష్టంగా చెప్తున్నారు కవి సమ్రాటులు. ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయి? కంటికి కన్ను, చెవికి చెవి, ప్రాణానికి ప్రాణం, మరి మనస్సుకి మనస్సు, ఏది ఉన్నదో అదే నువ్వు. ఇవన్నీ మాయ, ఒట్టిదే, ఆభరణాలే. బంగారమే నీ స్వరూపం, కంటికి కన్నే నీ స్వరూపం, చెవికి చెవే నీ స్వరూపం. ఈ కనిపిస్తున్న ఈ డొప్ప కాదు. ఈ డొప్పకి వినే శక్తి దేని వల్ల వచ్చిందో అది చెవి. ఇదే ఉపనిషత్తు చెప్పిన మాట. ఆ ఉపనిషత్ విధానములికి శ్రీరామభద్రాభిరామమూర్తి అగుచుతోచే. ఆ విధంగా ఆయన
అమ్మవారు అలా కనిపించింది. కనిపిస్తే ఆయన ఏం చేశాడంటే అప్పుడు గౌతమ మహర్షి ఆమె రామదర్శనం అయ్యే వరకు 3 లోకాల్లో నివసించు వాళ్ళకి ఎవరికి కనపడకుండా ఆవిడ అలా ఉంది కదా, ఆ శాపం అంతమైపోయింది. ఇప్పుడు ఆమె అందరికంట పడింది. రామలక్ష్మణులు ఆమె పాదాలు స్పృశించి నమస్కారం చేశారు. అంటే అర్థమేమిటి? జ్ఞానం తన యొక్క అస్తిత్వాన్ని తనలో ఇమిడించుకున్నది. అస్తిత్వం ఏమైంది? జ్ఞానంలో అంతర్భూతం అయిపోయింది, జ్ఞానంతో ఒకటైపోయింది. రాముడు అహల్యకి నమస్కారం చేశాడంటే ఇది అర్థం. ఇలా భావించకపోతే మనకి రామాయణం హృదయంలోకి రాదు. మనం ఆ దూరంగానే ఉంటుంది, ఎక్కడో ప్రథమ పురుష స్థానంలోనే ఉంటుంది, ఉత్తమ పురుష స్థానంలోకి రాదు. ఇలా భావించుకోవటమే ప్రజ్ఞ ఆశయం అని ఉపనిషద్ వితానం అనే శబ్దాన్ని ప్రయోగించారు కవి సమ్రాట్టులు. సరే, అహల్య గౌతమి మాటలు స్మరించి వాళ్ళని సగౌరవంగా ఆదరించింది. సావధానమైన మనస్సుతో శాస్త్రోక్త ప్రకారంగా అర్ఘ్యపాద్యాదులు సమర్పించి అతిథి పూజ చేసింది. సావధానమైన మనస్సుతో అంటే శ్రద్ధాపూర్వకంగా, భక్తిపూర్వకంగా. పాద్యమర్ఘ్యం తథాతిథ్యం చకార సుసమాహిత. సుసమాహిత సావధానమైన మనస్సుతో. రాఘవౌతు తతస్తస్యాః పాదౌ జగృహుతుస్తదా. తస్యాః పాదౌ జగృహతు. ఆమె పాదాలు స్పృశించి నమస్కారం చేశారు. ఎవరు ఎవరికి నమస్కారం చేస్తున్నారు? జ్ఞానం జ్ఞానానికే నమస్కారం చేస్తోంది, అస్తిత్వం అస్తిత్వానికే నమస్కారం చేస్తోంది, ప్రత్యేగాత్మ ప్రత్యేగాత్మకే, పరమాత్మ పరమాత్మకే. పరమాత్మ పరమాత్మకే నమస్కారం చేయటం ఏమిటి? అది మనం అనుకోవటమే. అలా అనుకుంటేనే మనకి సంతృప్తి, మనకి ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థానం లభించటం. లేకపోతే ఎక్కడ ఉన్నామో అక్కడే ఉంటాం. అదే రాఘవౌతు తతస్తస్యాః పాదౌ జగృహుతుస్తదా స్మరంతి గౌతమ వచః ప్రతిజగ్రాహ సాచతౌ. గౌతమ వచ స్మరంతి. గౌతముడు నువ్వు కూడా వారిని గౌరవించని చెప్పాడుగా. ఆయన మాటలు ఇన్ని వందల సంవత్సరాల నుంచి కూడా ఆ మాట మర్చిపోకుండా ఈవిడ నేనే గొప్ప అనే అహంకారం పోలేదు. అసలు ఆ ఆ ఆ అహంకారం, ఆ కామం అవన్నీ ఇప్పుడు లేవు. అహల్య పరిశుద్ధ పరిపూత స్పష్టమైన జ్ఞానం, ముద్ద కట్టిన జ్ఞానం. అందులో ఏమి కల్మషం అనేది లేదు. ఆ స్థితిని ఊహించుకోవాలి మనం. పాద్యం అర్ఘ్యం తథా ఆతిథ్యం చకార సుసమాహిత. ప్రతిజగ్రాహ కాకుస్థ విధి దృష్టేన కర్మణ. ఆ శాస్త్రం ఎలా ఉంటుందో ఆ ప్రకారం రాముడు ఆతిథ్య సత్కారాలన్నింటినీ విధివశంగా ఆయన కూడా స్వీకరించాడు. కాదని స్వామివారు ఎలా అంటారు? ఆవిడ మర్యాదలవి చేసింది. దేవదుందుబులు మ్రోగించి పుష్పవృష్టి కురిపించారు దేవతలు. గంధర్వుల పాటలు పాడగా అప్సరసలు నాట్యం చేశారు. గౌతముడి ఆదేశం ప్రకారం ఘోర తపస్సు చేయటం వల్ల పవిత్రురాలైనటువంటి అహల్యని దేవతలందరూ బాగు బాగు, సాధు సాధు అని మెచ్చుకున్నారు. గొప్ప తేజస్సులు గల గౌతముడు కూడా ఆయన వచ్చేశాడు. ఆయనకి తపస్సు, ఆ పోయిన తపస్సును ఆయన మళ్ళీ భర్తీ చేసుకున్నాడు. ఇంకా ఇప్పుడు ఇంద్రుడు ఆయన ఏం చేస్తాడు? ఇంద్రుడు ఇది ఒక నిమిత్తం. ఇంద్రుడు వచ్చి అడ్డం ఆయన తపస్సుకి భంగం కలిగించాడనేది అది ఒక విధానం అంతే. అంటే గౌతముడి తపస్సు ఇంకా పరిపక్వం కావాలి. అహల్యలో మనస్సులో ఆ దుష్ట భావనలు పోవాలి. ఇద్దరిలోనూ మార్పు రావాలి. ఇద్దరు స్వచ్ఛమైనటువంటి మనస్సులు కలవాళ్ళు కావాలి. అది ఎక్కడ అంత ఉన్నత స్థితిలో కూడా ఇంకా రావలసినటువంటి మార్పు అక్కడ సూచించబడింది. ఇప్పుడు అదంతా సంపూర్ణంగా సిద్ధించి సాధు సాధ్వితి దేవాస్తామహల్యాం సమపూజయన్.
సాధు సాధు అని దేవతలంతా ఆవిడ్ని సమపూజయన్ను పూజించారు. తపోబల విశుద్ధాంగీం గౌతమస్య వశానుగాం. అప్పుడు గౌతముని యొక్క వశ అనుగా అయింది ఆవిడ్ని వాళ్ళంతా దేవతలంతా సంభావించారు. గౌతమోపి మహాతేజ అహల్యా సహిత సుఖీ. అప్పుడు మళ్ళీ యథాప్రకారంగా అహల్య గౌతములు యథాప్రకారం సుఖి. అంటే ఇక్కడ అహల్య గౌతములే సీతారాములు. ఆ అహల్య గౌతములను విడివిడిగా చెప్పుకుంటున్నాము, సీతారాములను విడివిడిగా చెప్పుకుంటున్నాము అంటే జీవభావం ఇంకా ఉన్నది. జీవభావం ఉన్నటువంటి ఆ సాక్షిభావం 3 వంతులు ఉండి జీవభావం 1 ఉన్నటువంటి విధానం. ఆ 1 కూడా ఇంకా ప్రారంధం ఉండేదాకా ఉంటుంది, తప్పదు. అది కూడా పోతే అది అనుభవైక వేద్యమే తప్ప మాటల్లో చెప్పదగినది కానీ చెప్పవలసినది అక్కడ నక్షత్ర సూర్యోభాతి నచంద్ర తారకం మన మాటలతో కూడా చెప్పలేనిది అని ఉపనిషత్తులే మనకి చెప్తున్నాయి. రామం సంపూజ్య విధివతు తపస్తేపే మహాతపా. ఈ విధంగా అహల్య గౌతముల కథ సుఖాంతమైంది. శ్రీరామచంద్రుని యొక్క ఆయన అవతార ప్రయోజనం మొట్టమొదట స్పష్టంగా లోకానికి ఆయన తెలియజెప్పాడు. ఏమని? ఎవరి మనస్సుల్లో అయితే లోకంలో వచ్చి పడినందువల్ల జీవభావాన్ని పొందాను నేను అని అనుకుంటున్నందువల్ల వచ్చి కొంత చెత్త చేరుతుంది. ఆ చెత్తని పోగొట్టుకోగలిగిన సామర్థ్యం ఉంటే ఇలా జరగాలి అని ఇలా జరుగుతుంది అని శ్రీరామచంద్రుడు లోకానికి ఈ అహల్య వృత్తాంతం ద్వారా చాటి చెప్పాడు. ఇదే అహల్య వృత్తాంతం రామాయణ పాఠకులకి రామాయణ కథని అనుసరించి సంభావించి భావించి ఆలోచించి మననం చేసేవారికి అందరికీ చెప్పబడవలసిన రామాయణం చెప్పినటువంటి సందేశము. కాబట్టి ఈ అహల్య వృత్తాంతాన్ని మనం ఈ విధంగా పూర్తి చేసుకున్నాం. తరువాత కథాభాగంలోకి రేపటి ఎపిసోడ్లో ప్రవేశిద్దాం. అంతవరకు స్వస్తి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.